Yeah. Hi, everyone. Good morning. I'm sharing my screen. I hope my screen is visible, right? Just give me thumbs up if you are able to see my screen. Just give me thumbs up. If you can able to hear me and if you are able to see my screen, just give me a thumbs up. Okay, good. So I hope everyone able to see my screen, right? So let's start. Now else we'll wait for others to join. Okay. Screen కనిపిస్తుంది కదా అందరికి? Is there any issue in the screen? No. Okay, good. So ఓకే. సో ఈరోజు క్లాస్‌లో ఏంటంటే, మనం ప్రీవియస్ డే ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని కంటిన్యూషన్. ఓకేనా? సేమ్ గ్రిడ్ అయితే మనం ఈరోజు కూడా డిస్కస్ చేద్దాం. సో యెస్టర్‌డే క్లాస్ వచ్చేసరికి మనము వి హావ్ సీన్ సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రైట్? సో హావ్ యూ గైస్ ప్రాక్టీస్? ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? జస్ట్ గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ ఎనీవన్ ప్రాక్టీస్ ద ప్రీవియస్ డే క్లాస్. ఓకే. వెరీ ఫ్యూ పీపుల్ ప్రాక్టీస్ దట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్ ద క్లాస్. ఓకేనా? సో ఈ డిజైన్స్ అయితే మనం ప్రీవియస్ డే క్లాస్ లో డిస్కస్ చేసాం. అయితే 3 డిఫరెంట్ గ్రిడ్ డిజైన్స్. సో ఈరోజు మనం ఏంటంటే వీ హ్యావ్ 2 మోర్ డిజైన్స్. సో ఫస్ట్ వన్ ఇస్ దిస్. ఓకే. అండ్ సెకండ్ వన్ ఇస్ దిస్. సో ఈ 2 డిజైన్స్ అయితే మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇట్స్ కమింగ్ బ్యాక్ టు దిస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనకు టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ 7 ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఓకే. I'll just write the design one. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే నేను div అని తీసుకుంటాను. క్లాస్ నేమ్. ఓకే. టోటల్ ఎన్ని ఐటమ్స్ కావాలి మనకు? 7 ఐటమ్స్ కావాలి, రైట్? సో ఐ విల్ టేక్ 7. ఓకే. టోటల్ 7 ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో సిఎస్ఎస్ వచ్చేసరికి ఫస్ట్ ఏం చేయాలి? మనం కంటైనర్, రైట్? కంటైనర్ ని డిజైన్ చేసుకోవాలి. సో కంటైనర్ లో మనం డిస్ప్లే వచ్చేసి గ్రిడ్ అని మెన్షన్ చేయాలి, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి లెట్స్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ ఫర్ నౌ. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? సో మనం మన ఐటమ్స్ ని డిజైన్ చేసుకోవాలన్నమాట, రైట్? ఐటమ్ 1. ఓకే. లెట్స్ గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. నెక్స్ట్ ఏం చేయాలి? గ్రిడ్ ఏరియా నేమ్ మెన్షన్ చేయాలి కదా. సో గ్రిడ్ ఏరియాకి మనం ఐటమ్ 1 అనే మెన్షన్ చేద్దాం. గ్రిడ్ ఏరియాకి నేమ్ అయితే మనం ఐటమ్ 1 అనే మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ మనం బిఫోర్ దట్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఇంపోర్ట్ దట్, రైట్? మనం మన సిఎస్ఎస్ ని HTML లో లింక్ చేసుకోవాలి, రైట్? సో అందుకని మనం ఇక్కడ హెడర్ సెక్షన్ లో ఇంపోర్ట్ అయితే చేసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం ప్రాపర్ గా సిఎస్ఎస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఐటమ్ 2 బ్లూ, ఐటమ్ 3 గ్రీన్, ఐటమ్ 3, ఐటమ్ 4 ఎల్లో. నేను డిఫరెంట్ కలర్స్ తీసుకుంటున్నాను జస్ట్ టు ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. సో టోటల్ మనకి 7 ఐటమ్స్ కదా. మనం 7 ఐటమ్స్ అయితే డిజైన్ అయితే చేసుకున్నాం. ఓకే. 7 ఐటమ్స్ అయితే మనం డిజైన్ అయితే చేసుకున్నాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ వీ నీడ్ టు డూ? ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ ఐటమ్ అనేది కామన్ నేమ్ మెన్షన్ చేస్తాను కాబట్టి ఐ జస్ట్ గివ్ బార్డర్
radius 5 pixel. Okay. And ఇక్కడ డిస్ప్లే లెట్స్ ఎందుకంటే కంటెంట్ సెంటర్ లో అలైన్ అవ్వడానికి జస్టిఫై కంటెంట్ సెట్ ఐటమ్స్ ఇలా అయితే చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమైనా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మనకు ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ రైట్. సో వీటిలో మనం ఏం చేస్తామంటే దేనికి ఎంత స్పేస్ ఇవ్వాలో మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, ఈ ఇమేజ్ ని బేస్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ రో మొత్తం మనకి ఏంటి ఐటమ్ 1 అయితే ఉంది రైట్. సో ఐటమ్ 1 టోటల్ నేను 6 పార్ట్స్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ 6 పార్ట్స్ లో ఐటమ్ 1 అయితే అలైన్ అయిపోయింది రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ టూ ఇక్కడ 2 రోస్, సెకండ్ రో అండ్ థర్డ్ రో వచ్చేసరికి మనకు ఐటమ్ 2 ఉంది రైట్. సో ఇక్కడ ఏం చేయాలి మనము, సో ఇక్కడ మనకు ఐటమ్ 2, ఇక్కడ కూడా ఐటమ్ 2 and we have item 5 in the remaining rows. Item 5, so ఇక్కడ మనకు item 5, item 5. నెక్స్ట్ 3 ప్లేసెస్ లో ఐటమ్ 5 అయితే మనకు ఉంది. ఓకే, నెక్స్ట్ 3 ప్లేసెస్ లో ఐటమ్ 5. ఐటమ్ 3 వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ చూసుకుంటే మనకు 2 to 4 రోస్. ఓకే, సెకండ్ రో నుంచి ఫిఫ్త్ రో వరకు. ఓకే, సెకండ్ రో నుంచి ఫిఫ్త్ వరకు 3 అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 1 to 3 కాలమ్స్ అయితే అలైన్ అయింది రైట్. సో 3 కాలమ్స్ ప్లస్ 4 రోస్. సో మనం ఇక్కడ ఐటమ్ 3 అండ్ ఐటమ్ 3 అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా, 3 ఇక్కడ మనం చూసుకుంటే 1 2 సో ఇక్కడ మనకు 3 కాలమ్స్ అయితే మెన్షన్ చేశాం రైట్. సో 3 కాలమ్స్ అండ్ 3 రోస్. ఐటమ్ 3 అయితే 3 కాలమ్స్ 3 రోస్ అయితే ఉంది కదా, సో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ లాస్ట్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఐటమ్ 4 అండ్ ఐటమ్ 5 అయితే ఉన్నాయి రైట్. ఐటమ్ 4, ఐటమ్ 4, ఐటమ్ 5, ఓకే, ఐటమ్ 4, ఐటమ్ 5 అయితే ఉన్నాయి. సో లాస్ట్ వచ్చేసరికి ఐటమ్ 4 అండ్ ఐటమ్ 6 ఉన్నాయి ఇక్కడ రైట్. ఐటమ్ 4, ఐటమ్ 6 ఏంటంటే మనము ప్రాపర్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఐటమ్ 7 అయితే ఉంది లాస్ట్ లో. ఓకే, align as per that image which we got. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే గ్రిడ్ గ్యాప్ అనేది మెన్షన్ చేద్దాం. ఓకేనా, కావాలంటే ఇక్కడ మనం హైట్ వచ్చేసరికి 100 VH కాదు 50 VH ఇద్దాం. ఓకే, 50 VH సో దట్ give more sense for us. Okay, ఇప్పుడు చూడండి, సో హౌ యూ గాట్ అలైన్ యాజ్ పర్ దిస్ ఇమేజ్. కావాలంటే సేమ్ కలర్స్ కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చు, బట్ యూ కెన్ సీ. ఓకేనా, కలర్స్ కూడా సేమ్ కావాలనుకోండి. సో వాట్ టేబుల్ డోర్స్ ఐటమ్ 1 ఎల్లోలో లైట్ ఎల్లో కలర్ కదా, సో ఇది దిస్ కలర్.
ఇది ఎల్లో కలర్ కాదు, సమ్ అదర్ కలర్. సో వాట్ విల్ డూ ఇస్ ఇదే కొంచెం లైట్ కలర్. లెట్స్ స్టిక్ టు దిస్ కలర్ ఇట్స్ డూ టూ మచ్. సో మనకు ఏమేం కలర్స్ ఉన్నాయి? ఇవి 1 3 5 7 అయితే ఈ కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి 1 3 5 7 అంటే ఆడ్ కదా. సో మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని ఎలా ఇవ్వచ్చు? డాట్ ఐటమ్, ఓకే, nth చైల్డ్, nth చైల్డ్, nth చైల్డ్. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఆడ్ అనేది ఇవ్వాలి, రైట్? అండ్ రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని మనం రిమూవ్ చేసేద్దాం. అంటే సేమ్ గా మనకు సేమ్ కలర్స్ కూడా కావాలనుకుంటే దెన్ వీ కెన్ గివ్ ద సేమ్. మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా ఇదే సేమ్ డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనకు ఆడ్ 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 నెంబర్స్ అన్ని కూడా సేమ్ కలర్ లో అయితే వచ్చాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఈవెన్ కలర్స్ కావాలి కాబట్టి nth సైడ్ యొక్క ఈవెన్ కలర్, సో ఇట్స్ కైండ్ ఆఫ్ రెడ్ అండ్ పింక్, రైట్? సో రెడ్ పింక్ ఉంది కాంబినేషన్ బట్టి ఉంటుంది. ఇది రెడ్ లోనే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ రెడ్. వాట్ ఐ విల్ రెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి సేమ్ కలర్స్ ఆల్మోస్ట్ యూ గాట్ ద సేమ్ కలర్. ఇంకా కావాలంటే ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కూడా మనకు బోల్డ్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ మచ్ సిమిలర్ టు దిస్. సేమ్ గా ఉంది కదా? క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సేమ్ గా ఉంది కదా? ఎనీ డిఫరెన్స్? నో, రైట్? ఎవ్రీథింగ్ ఇస్ అలైన్డ్ యాజ్ పర్ దిస్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఐటమ్స్ ప్రాపర్ గా అలైన్ అవ్వలేదు, బట్ వీ హావ్ అలైన్ ద ఐటమ్ ఇన్నర్ కంటెంట్ కూడా మనం ప్రాపర్ గా అయితే అలైన్ చేసాం. అర్థమైందా? వెరీ సింపుల్. మనం ఏం చేసాము? జస్ట్ ఐటమ్స్ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ ని బేస్ చేసుకుని మాత్రమే మనకు ఎలా డిజైన్ కావాలంటే అలా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. సరేనా? ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద గ్రిడ్ టెంప్లెట్ ఏరియా. ఓకే, మనం డిఫరెంట్ గా రోస్, కాలమ్స్ అవన్నీ కాకుండా గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అవన్నీ యూజ్ చేయకుండా సింపుల్ గా గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ యూజ్ చేసుకుని మనము ఎటువంటి డిజైన్ అయినా చేయొచ్చు అన్నమాట. అర్థమైందా ఇది? నౌ లెట్స్ గో ప్రొసీడ్ విత్ ద నెక్స్ట్ వన్. డిజైన్ టు okay, I'll just take the div, mention the class container 2. Okay, so here just mention a picture. Okay, so మనకు నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది. సో దీంట్లో టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 9 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో 1 ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. సో ఇక్కడ మనం 5 రోస్ మాత్రమే తీసుకుందాం. ఓకేనా? సో 5 రోస్ 1 2 3 4 5. కాలమ్స్ వచ్చేసరికి 1 2 3 4. ఓకే, 4 కాలమ్స్ తీసుకుందాం. ఓకే, సో 1 2 3 and 4 కాలమ్స్, 5 రోస్. ఓకే, సో మనం ఇక్కడ సెకండ్ ఇమేజ్ కి వచ్చేసరికి 4 కాలమ్స్ 5 రోస్ తీసుకుంటాం కాబట్టి సో డాట్ కంటైనర్ 2 కదా మనది, కంటైనర్ 2 గ్రిడ్ గ్యాప్ 3 పిక్సెల్ ఇద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి నేను కలర్స్ అయితే ఏం చేంజ్ చేయను, కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ ఫస్ట్ డిజైన్ దిస్ థింగ్స్. ఓకే, సో గ్రిడ్ టెంప్లేట్ ఏరియాస్. ఓకే, గ్రిడ్ టెంప్లేట్ ఏరియాస్ లో మనం డిజైన్ చేసుకుందాం. సో మనకు టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 9 ఐటమ్స్ కదా. సో వీ నీడ్ టు మెన్షన్ దోస్ 9 ఐటమ్స్ హియర్.
సో ఇక్కడ వచ్చేసరికి div, సో div class 8 9. ఓకే, సో ఈ 9 ఐటమ్స్ అయితే మెన్షన్ చేయాలి. లెట్స్ జస్ట్ కమెంట్ దిస్ వన్ ఫర్ సమ్ టైం. ఓకే, సో ఈ 9 ఐటమ్స్ అయితే అలైన్ చేయాలి కదా. మనం ఎలా అలైన్ చేస్తామో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో, సో మనం టోటల్ ఎన్ని ఫర్ ఇక్కడ మనకు టోటల్ ఎన్ని రోస్ కావాలి? 1 2 3 4 5 రోస్ కావాలి. 1 2 3 4 కాలమ్స్ కావాలి, రైట్? సో 1 2 3 4 కాలమ్స్ కావాలి. అండ్ ఐ విల్ రిమూవ్ దిస్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకే, 5 rows and 4 columns. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ రో, ఓకే, ఫస్ట్ రో కంప్లీట్లీ ఐటమ్ 1 అయితే ఉంది, రైట్? ఐటమ్ 1 అయితే అలైన్ అయింది ఫస్ట్ రో. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రోలో, ఓకే, సెకండ్ రోలో ఫస్ట్ కాలం మాత్రం ఐటమ్ 2 ఉంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ కాలంలోనే థర్డ్ రో అండ్ ఫోర్త్ రో ఐటమ్ 5 ఉంది. థర్డ్ రో ఫోర్త్ రో ఐటమ్ 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 8, రైట్? ఐటమ్ 8. సో ఇక్కడ ఐటమ్ 8 ఇక్కడ వరకు అలైన్ అయింది. లాస్ట్ లో వచ్చేసరికి మనకు 9 ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 9. ఓకే, 9. నెక్స్ట్ ఏంటి? 7 వచ్చేసరికి ఇక్కడ మనకు కంప్లీట్లీ ఫోర్త్ రో మొత్తం మనకు 7 అయితే ఉంది కదా. సో ఇక్కడైతే మనం 7 మెన్షన్ చేసిద్దాం. ఓకే, సో ఇక్కడ మనం 7 మెన్షన్ చేస్తే ఇట్లా లైన్ యాజ్ పర్ ద డిజైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లాస్ట్ లో, సో లాస్ట్ కాలం ఫోర్త్ కాలం దగ్గర మనకు 4 ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు 5 అయితే ఉంది. ఓకే, 4 and 5 అయితే ఉన్నాయి. ఓకే, 4 and 6 అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 3 వచ్చేసి రిమైనింగ్ ఇక్కడ ప్లేస్ మొత్తం. సో ఇక్కడ అంతా మనకు 3 అయితే ఉంది, రైట్? 4.2 3 4 5 7 8. ఓకే, సో ఇది అలైన్ అయింది. సో మనం ఏం చేయాలి? మనం ఐటమ్ 8 కి ఐటమ్ 9 కి కూడా మెన్షన్ చేయాలి నేమ్స్. ఐటమ్ 8 కి నేమ్ అని ఏం మెన్షన్ చేయాలి? గ్రిడ్ ఐటమ్ 8. ఐటమ్ 9 కి ఐటమ్ 9 గ్రిడ్ ఐటమ్. సో చూడండి ఈ డిజైన్. దిస్ ఇస్ సేమ్ డిజైన్, కలర్స్ మాత్రం డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, కావాలంటే కలర్స్ కూడా మనం కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇదేంటి మెన్షన్ సంథింగ్ దిస్. మెన్షన్ లైక్ దిస్. అండ్ వీటన్నిటికీ మనం నేమ్స్ అయితే మళ్ళీ మెన్షన్ చేయాలి. సో ఐ మెన్షన్ దట్ వన్ సార్. ఐటమ్ సో అన్నిటికీ మనం సెపరేట్ గా మెన్షన్ చేసుకుందాం అండ్ కలర్స్ కూడా మెన్షన్ చేద్దాం. సేమ్ గా కావాలి అనుకుంటే. ఓకే, సో ఐటమ్ 1819 1819. ఓకే, సూపర్. సో ఇప్పుడు మన కలర్స్ తీసుకుంటే ఇక్కడ సెపరేట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో అందుకని మనం డిఫరెంట్ గానే మెన్షన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి ఐటమ్ 1 కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ కైండ్ ఆఫ్ రెడ్ కదా. సో మన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం, బట్ వైట్ స్టూడెంట్ అప్లై.
ఓ ఓకే. సో బేసిక్గా ఏంటంటే మనం ఐటమ్ ఐటమ్ 2 అని దీనికి మెన్షన్ చేస్తాం. ఐటమ్ 2 కూడా మెన్షన్ చేయలేము. ఐటమ్ C1 అని మెన్షన్ చేద్దాం. ఎందుకంటే మనం పైన ఆల్రెడీ ఐటమ్ ఎంత ఐటమ్ అని మెన్షన్ చేసాం కదా. సో అందుకని మనం దీనికి ఇలాగే మెన్షన్ చేయాలన్నమాట. అదర్వైజ్ ఇట్ అప్లై దట్ కలర్. సో ఇక్కడ మనకు ఇది కాపీ చేసుకుందాం. అండ్ అబౌట్ దిస్ ఐటమ్ C1. ఓకే. సో ఫస్ట్ దీనికి ఈ కలర్ కలర్ కైండ్ ఆఫ్ పింక్ లో ఉంది ఇది. సో మనం పింక్ లోనే తీసుకుందాం. ఐ హోప్ దిస్ కలర్ విల్ మ్యాచ్. ఓకే, ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది కదా. అండ్ 2 and 4 వచ్చేసరికి మనకు రెడ్ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సో రెడ్ లోనే కొంచెం షేడ్ 2 and 4 వచ్చేసరికి మనకు రెడ్ అయితే కలర్ ఉంది. విల్ మెన్షన్ రెడ్. ఓకే. 3 and 9 వచ్చేసరికి మనకు లైట్ ఎల్లో కలర్ లో ఉన్నాయి, రైట్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని మెన్షన్ చేద్దాం. బట్ we need to modify little bit to this color. సేమ్ కలర్ మన నైన్త్ ఐటమ్ కి కూడా ఉంది, రైట్. సో నైన్త్ ఐటమ్ కి కూడా సేమ్ కలర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ మనకు సమ్ అదర్ కలర్ లో ఉంది కదా. ఫిఫ్త్ కి ఇక్కడ మెన్షన్ చేద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇది red. సో ఈ కలర్ ఏంటో ఇది. సో ఈ కలర్ కావాలంటే ఓకే, కలర్ మ్యాచ్ అవుతుందా, సంథింగ్ మ్యాచింగ్ టు దిస్ కలర్, రైట్. సో ఈ కలర్. అండ్ సిక్స్త్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్, రైట్. సిక్స్త్ వచ్చేసరికి మనకు స్కై బ్లూ కలర్ అయితే ఉంది. అండ్ వి విల్ టేక్ స్కై బ్లూ కలర్. ఓకే. సెవెంత్ సెవెంత్ వచ్చేసరికి మనకు ఆరెంజ్ లో షేడ్ గా ఉంది, రైట్. ఆరెంజ్ లో షేడ్ గా ఉంది సెవెంత్. సో సెవెంత్ ఆరెంజ్ లో షేడ్ is the orange. Consider this is the orange shade of orange. ఓకే. సో ఎయిట్ వచ్చేసరికి మనకు పర్పుల్ లో షేడ్ గా ఉంది. పర్పుల్ షేడ్ పర్పుల్. పర్పుల్ అదే బ్లూ లో ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ మ్యాచింగ్ టు ద సేమ్ కలర్ ఆల్మోస్ట్. కలర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ యూ కెన్ లుక్ ఎట్ దిస్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, మచ్ సిమిలర్. ఇంకొకసారి చెప్తాను చూడండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఐ రిపీట్ ఇట్ అగైన్ అండ్ కమెంట్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, when we look at the design, okay, when we look at the design, so first thing that we need to do is how many columns and how many rows that we want. ఓకేనా. సో మనం డిజైన్ చూసిన వెంటనే మనం ఏం చేయాలంటే, మనకు టోటల్ ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. హ్యావ్ ద పెయింట్. హ్యావ్ ద పెయింట్ హియర్. సో బేసిక్ గా ఏంటంటే, మనం ఇక్కడ టోటల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది డివైడ్ చేసుకోవాలి. ఐ ట్రై టు ఓపెన్ ఆన్లైన్ పెయింట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. సో లెట్ మీ జస్ట్ డిజైన్ షేర్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇలా ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్ ఐటమ్ హియర్, అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఐటమ్ హియర్, రైట్. అండ్ ఇక్కడ మనకు ఇంకొక ఐటమ్ ఉంది, and we have an item here. జస్ట్ రఫ్ గా చేస్తున్నాను, ఎందుకంటే మనకు కాలమ్స్ రోస్ ఎలా డివైడ్ చేయాలని చెప్పడానికి మాత్రమే ఇది చేస్తున్నాను. ఓకేనా? ఓకే, సో ఇది మన డిజైన్ కదా. సో దీన్ని బేసిక్ గా మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు డివైడ్ ఇట్ ఇంటూ ద కాలమ్స్ అండ్ రోస్. ఓకే, కాలమ్స్ అండ్ రోస్ గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, let me just take other color. Where's the color? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు, సో ఇదంతా వచ్చేసరికి మనకు ఫస్ట్ కాలం. ఓకే, అండ్ ఇదొక కాలం. దీంట్లో మనం ఇంకొక 2 కాలమ్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. అర్థమైందా? సో ఇది C1, 1, 2, 3, సో ఇది వచ్చేసరికి 4. ఓకే, అండ్ రోస్ వచ్చేసరికి మనం ఇక్కడ డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ రో అండ్ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. అర్థమైందా? అర్థమవుతుందా? సో ఇలా మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఐటమ్ మొత్తం మనకి ఎక్కడ ఉంది? ఫస్ట్ రో కంప్లీట్ గా ఉంది, రైట్. ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ రో కంప్లీట్ గా ఉంది. సో ఈ డిజైన్ చూసుకుంటే మనకు ఫస్ట్ రో మొత్తం, ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం నుంచి ఫోర్త్ కాలం వరకు. సో ఇవన్నీ ఏంటి? ఇవి కాలమ్స్, ఇవి రోస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ రో మొత్తం కంప్లీట్లీ వి హ్యావ్ ద ఐటమ్ 1, రైట్. అండ్ సెకండ్ రోలో మనకు చూసుకుంటే ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, రైట్. అందుకని మనం ఐటమ్ 2 వచ్చేసి సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో మాత్రమే మెన్షన్ చేస్తాం. సెకండ్ రో ఫస్ట్ కాలం 2, 1. ఓకే, ఇది 2, 1 కదా. సో ఇది 2, 1. ఓకేనా? 2, 1 లో మనం సెకండ్ బాక్స్ అయితే మెన్షన్ చేసాం. సో థర్డ్ బాక్స్ చూసుకుంటే మనకు సెకండ్ రో నుంచి థర్డ్ రో వరకు ఉంది, అండ్ సెకండ్ రో నుంచి థర్డ్ రో, సెకండ్ కాలం నుంచి థర్డ్ కాలం, రైట్. 2, 2 నుంచి 3, 3 వరకు. ఓకే, 2, 2 నుంచి 3, 3 వరకు. 2, 2, 3, 2, 2, 3, 3, 3. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ 4 పార్ట్స్ లో, ఓకేనా, సెకండ్ రోలో సెకండ్ కాలం, థర్డ్ కాలం, సెకండ్ రోలో సెకండ్ కాలం, థర్డ్ కాలం, థర్డ్ రోలో సెకండ్ కాలం, థర్డ్ కాలం, థర్డ్ రోలో సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఓకేనా? సో ఇక్కడ మనం ఐటమ్ 1, 3 అనేది మెన్షన్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫోర్త్ కాలంలో ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, ఐటమ్ 4, రైట్. ఇక్కడ ఐటమ్ 4 అయితే మనకు 4 సెకండ్ రోలో ఫోర్త్ ఐటమ్, ఫోర్త్ కాలం, రైట్. సో సెకండ్ రో ఇది కదా. సెకండ్ రోలో ఫోర్త్ కాలంలో మనకు ఐటమ్ 4 అనేది మెన్షన్ చేసాం. సేమ్ ఇక్కడ చూసుకుంటే మనకు థర్డ్ రోలో 3, 4, థర్డ్ రో ఫోర్త్ కాలం, థర్డ్ రోలో ఫోర్త్ కాలం వచ్చేసి మనకు ఐటమ్ 16, రైట్. ఐటమ్ 16 అయితే మెన్షన్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు, ఓకే, ఫస్ట్ కాలంలో థర్డ్ రో ఫోర్త్ రో, ఫస్ట్ కాలంలో థర్డ్ రో ఫోర్త్ రో వచ్చేసి ఒక బాక్స్ అయితే ఉంది కదా, దాన్ని ఐటమ్ 15 అయితే ఇక్కడ మెన్షన్ చేశాం. ఓకే, ఐటమ్ 15. అండ్ కింద వచ్చేసరికి మనకు లాస్ట్ ఫిఫ్త్ రోలో వచ్చేసరికి థర్డ్ కాలం వరకు మనకు ఐటమ్ 18 అయితే ఉంది. అండ్ లాస్ట్ లో ఇది ఐటమ్ 19. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫోర్త్ రోలో సెకండ్ కాలం నుంచి ఫోర్త్ కాలం వరకు, ఫోర్త్ రోలో సెకండ్ కాలం నుంచి ఫోర్త్ కాలం వరకు మనకు ఐటమ్ 17 అయితే అలైన్ అయింది. అర్థమైందా? సో ఇలా మనం ఎప్పుడైతే డిజైన్ చూస్తామో, ఏ డిజైన్ అయినా తీసుకోండి, ఓకేనా, ఏ డిజైన్ అయినా తీసుకోండి, మనం ఎప్పుడైతే డిజైన్ చూస్తామో దాన్ని మనం ఏం చేయాలి?
కాలమ్స్ అండ్ రోస్ సెక్షన్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఇలా డివైడ్ చేసుకుంటామో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. ఓకే, ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు డిజైన్ ద సేమ్ ప్యాటర్న్ ఇన్ అవర్ వెబ్సైట్. ఓకే, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఎలా అయితే ఉందో మనం అలా డిజైన్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? అర్థమైందా? ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, వెన్ యూ లుక్ ఎట్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్, జస్ట్ డివైడ్ ఇట్ ఇంటూ ద కాలమ్స్ అండ్ రోస్. సరేనా? సో మనం ఎప్పుడైతే కాలమ్స్ అండ్ రోస్ గా డివైడ్ చేసుకుంటామో దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ అస్ టు డిజైన్ ఇన్ ద సిఎస్ఎస్. ఇలాంటి గ్రేడ్స్ ఏమొచ్చినా సరే మనం ఇలా చాలా సింపుల్ గా అయితే డిజైన్ చేయొచ్చు. క్లియర్? అర్థమైందా? సో మీరు ఏం చేయాలంటే టుమారో మోస్ట్లీ దే వోంట్ బి ఎనీ క్లాస్, సో ప్రాక్టీస్ దిస్ గ్రిడ్ అండ్ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ మోర్. సో నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే మనము ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఓకేనా? అలాంగ్ విత్ దట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద మీడియా క్వైరీ. ఎందుకంటే మన డిజైన్ వచ్చేసి మొబైల్ కి కూడా ప్రాపర్ గా డిజైన్ ప్రాపర్ గా సపోర్ట్ చేయాలి. అండ్ పెద్ద సిస్టమ్స్, ట్యాబ్స్ కి కానీ, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, అటువంటి స్క్రీన్స్ కి కానీ కూడా మనకు మన వెబ్సైట్ అయితే ప్రాపర్ గా డిజైన్ యూజర్ కి ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రైట్? అంటే యూఐఎక్స్ ప్రాపర్ రెస్పాన్సివ్నెస్ గా ఉండాలి. సో అందుకని మనకి ఏంటంటే సిఎస్ఎస్ లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మీడియా క్వరీ. ఓకేనా? దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మీడియా క్వరీ. సో ఆ మీడియా క్వరీ గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అప్పటి వరకు మీరు కంప్లీట్ ఫ్లెక్స్ బాక్స్ కానీ గ్రిడ్ కానీ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనము ఈ మీడియా క్వైరీస్ అండ్ ఆల్సో వన్ సింపుల్ ఎగ్జాంపుల్, ఓకే, సింపుల్ ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా మనము HTML CSS మొత్తం కంబైన్ చేసి అయితే చేద్దాం. ఓకే, అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ సెషన్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, రైట్? సో ఈ డిస్ప్లే ఫ్లెక్స్ బాక్స్ అగైన్ ఐమ్ సేయింగ్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ ఆల్సో ద గ్రిడ్ అయితే ఖచ్చితంగా ప్రాపర్ గా మీరు ప్రాక్టీస్ చేయాలి.